వెనిజులాలో వాస్తవానికి ఏం జరిగింది అన్నటువంటి అంశం మీదన యండమూరి వీరేంద్రనాథ్ గారు 5 ఏళ్ల క్రితం పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏదైతే ప్రజలెవ్వరూ వెనక రాకపోవడం, చివరికి ప్రజలే పాలకుడైనటువంటి మదురోని తిరస్కరించినటువంటి నేపథ్యం. ఒకప్పుడు అదే మదురోని నెత్తిన పెట్టుకున్న ప్రజలు ఎందుకు ఇట్లా చేశారన్నటువంటి 5 ఏళ్ల క్రితమే యండమూరి వీరేంద్రనాథ్ గారికి సంబంధించినటువంటి ఒక కథనం. పదవి కోసం పెన్షన్లు, రుణమాఫీలు, ఉచిత సర్వీసులు ఆఫర్ చేయడం ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనుజులా చేస్తున్నారా? ఒళ్ళు గొగురు పొడిచే ఈ చరిత్ర చదవండి. చిన్న చిన్న సెలయేళ్ళు, నదులు, పచ్చటి ప్రకృతి, సముద్ర తీరాల్లో సమృద్ధిగా ఆయిల్. 1970లో వెనుజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి. ఎన్నికల సమయంలో నాయకుడు అధికారంలోకి రావడం కోసం ఖాళీగా ఇంట్లో కూర్చున్న వారికి, బీద కుటుంబానికి నెల నెలా ధన సహాయం అని ప్రకటించాడు. పెద్ద మెజార్టీతో ఎన్నికల్లో గొప్పగా గెలిచాడు. వాగ్దానించినట్టే దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. 2008లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో కార్మికులు, ఉద్యోగస్తుల జీతాలు 5 రెట్లు పెంచాడు. సింగిల్ పేరెంట్స్ ఆడవారికి అనూహ్యంగా కానుకలు ఇచ్చాడు. కొన్నేళ్లకు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ధర పెరగని రొట్టె ముక్క అని ప్రకటించి 3వసారి అధికారం సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకి రొట్టెలు, మిగతా నిత్యావసర పదార్థాలు ఇవ్వలేక చాలా కంపెనీలు మూతపడిపోయాయి. 30 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, నైపుణ్యం నిండిన వర్కర్లు, మేధావులు దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. దేశంలో ఆయిల్ ద్వారా వస్తున్న డబ్బు బోలెడుంది. టాయిలెట్ పేపర్ కూడా విదేశాల నుంచి సంతోషంగా దిగుమతి చేసుకున్నాడు. దేశంలో పని లేదు. హ్యాపీగా తినటం, ప్రభుత్వం ఇచ్చే వృత్తితో ఆనందించడం, ఉచితంగా వచ్చే డబ్బు, సబ్సిడీల కోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించలేదు. 2015లో ఆయిల్ ధర పడిపోయింది. దాంతో కరెన్సీ ముద్రను పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే, పైసా విలువలేని డబ్బు. 2018 వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల 13 లక్షల శాతం అయింది. ఉచిత సబ్సిడీలు ఆగిపోవడంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు, పిస్టళ్లు పట్టుకుని లూటీలు ప్రారంభించారు. ప్రతి ఏటా నగరంలో ప్రతి 1,00,000 మంది జనాభాలో 20,000 మంది మడ్డలకు గురవుతున్నారు. తిండి లేక జూలో జంతువులని చచ్చిపోయాయి. వెనిజులా ముఖ్య పట్టణం పేరు కారకాస్, అంటే జంతువు కళేబరం, ద డెడ్ బాడీ ఆఫ్ ఎన్ యానిమల్. ప్రపంచంలో 10వ పెద్ద లంచగొండి దేశంగా మారి వెనిజులా ప్రస్తుతం ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉంది. వాస్తవంగా ఇది 2019లో ఆయన పెట్టిన పోస్ట్ అనమాట. టూరిస్టులను ఆ దేశానికి వెళ్ళవద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి. దిగుమతులకి డబ్బులు లేదు, కరెంట్ లేదు, 4 రోజులకు కేవలం 1 గంట నీళ్లు, షాపుల్లో చివరికి టూత్పేస్ట్ లేదు, ఉన్నా కొనడానికి డబ్బు లేదు, తినడానికి తిండి లేని వాడి సంఖ్య 5 ఏళ్లలో 30 నుంచి 66% పెరిగింది. చిన్న రొట్టె ముక్క కోసం శరీరం అమ్ముకోవడానికి రాత్రంతా రోడ్ల మీద నిలుచున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడే పిల్లలు, కాలుస్తున్న సగం సిగరెట్ ఏమని రోడ్ల మీద అడుక్కునే పెద్దలు. ఇది ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి. వెనిజులా అధ్యక్షుడు అమెరికా పోలీసులు అర్ధరాత్రి బందీని తీసుకెళ్లిన సందర్భంలో ఇది రిపోర్టు. అమెరికా అది తప్పని కొందరు అంటున్నారు. మన దేశాన్ని మోసం చేసి పరాయి దేశాల్లో తలదాచుకున్న వ్యాపారవేత్తలు మన సిబిఐ ఇదే విధంగా వెనక్కి తీసుకురావచ్చు అని కొందరు అంటున్నారు. అది అంత సులభం కాదు. ఇది అక్షయ్ కుమార్ రాణా నటించిన బేబీ సినిమా కాదు. మన టాపిక్ కూడా అది కాదు. సమాజం కావాల్సిన కానీ ఉచితంగా ఇవ్వడం ద్వారా కాదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు ప్రజలు ఆ నాయకులు రిజెక్ట్ చేయాలి. చేయకపోతే ఏం జరుగుతుందో ఇదే ఉదాహరణ అని చెప్తున్నారు.